ఏం టేస్ట్ ఇచ్చి పడేసింది అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అమ్మతో పెంట. ఇక నుంచి వారంలో ఒక్కరోజు అయినా సరే మా అమ్మ నేను కలిసి ఏదో ఒక పెంట చేసి పోస్ట్ చేస్తూ ఉంటాం. సారీ వంట చేసి పెడుతూ ఉంటాం. తట్టబుట్ట అన్ని సర్దేసుకుని వంట చేసే ప్లేస్కి వెళ్ళిపోయి ఇప్పుడు మనం చేయబోయే పెంట వచ్చేసి కుండ చికెన్ చేయబోతున్నాం. తెలంగాణ స్టైల్లో కుండ చికెన్ చేసుకుని తినేద్దాం వచ్చేయండి. ఫస్ట్ పొయ్యి సెటప్ చేసుకున్న తర్వాత మా అమ్మ ఉల్లిపాయలు మిరపకాయలు నీట్ గా కడిగేసి వాటిని కట్ చేస్తున్నది. ఒక పక్క నుంచి మా అమ్మ వాటన్నిటిని కట్ చేస్తుంటే నేనేమో తీసుకొచ్చిన చికెన్ నీట్ గా కడిగేసాను. దగ్గరుండి మంచి మంచి పీసులన్నీ కొట్టించాను. చికెన్ మొత్తం నీట్ గా కడగడం పూర్తి అయిపోయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకుని మసాలాలన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ మొత్తం కుండలో వేసేసాం. కుండలోంచి ఆవిరి బయటకు రాకుండా ఒక 3 టేకాకులు తీసుకుని గట్టిగా కట్టేసాం. పొయ్యి వెలిగించిన తర్వాత పొయ్యి మీద కుండ పెట్టేసాక ఎప్పుడెప్పుడు అవుతుందని మటన్ షాప్ ముందు మొక్క కోసం ఎదురు చూస్తున్న కుక్కలా ఉన్నాను. ఫైనల్లీ మన తెలంగాణ స్టైల్ కొండ చికెన్ రెడీ అయిపోయి మన బుజ్జి పొట్టలోకి వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నది. అరిటాకు నీట్ గా కడుక్కొని చికెన్ అంతా అందులో వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని నిమ్మకాయ పిండుకుని మా అమ్మ నేను తినడం మొదలు పెట్టేసాం. అలా వేడి చికెన్ పీస్ తీసుకుని తిన్నాను. సూపర్ హై. అదే టైంలో మా పెద్దమ్మ అక్కడికి వచ్చింది. ఇంక అందరం కలిసి కుమ్మేసాం. సరే కానీ నెక్స్ట్ మా అమ్మతో కలిసి ఏ పెంట చేయాలో కింద కామెంట్ చేసేయండి. సరే మరి ఉంటాను. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.